హలో అండి, నమస్తే. ప్రతి వాళ్ళు కులం గురించి మాట్లాడకూడదు, తప్పు, అందరూ ఒకటే అని చెప్తారు. కానీ బట్ వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి ఈవెన్ రాజకీయ నాయకుల దగ్గర నుంచి మా కులం ఎక్కువ అని చెప్తూనే ఉంటారు. మరి సామాన్య మానవుల పరిస్థితి ఏంటి? వాళ్ళే అలా అనుకుంటే ప్రతి వాళ్ళ చివర వాళ్ళ కులం గుర్తుంటుంది. సో ప్రతి వాళ్ళ కులమే ఇంపార్టెంట్ కదా. ఈ మధ్య కులాంతర వివాహాలు అవి చాలా కామన్ అయిపోయింది కదా. బట్ పెళ్ళికి ముందే పెద్దలు ఒప్పుకొని ఆ కులాంతర వివాహాన్ని చేసుకుంటే ఒకలా ఉంటుంది, లేకపోతే ఒకలా ఉంటుంది కదా. నేను స్కూల్లో వర్క్ చేసేటప్పుడు నాతో పాటు ఒక అమ్మాయి ఉండేదండి. తన పేరు స్వరాజ్య లక్ష్మి ఏదో ఉండేది. తను 6 years నుంచి ఒక అతన్ని లవ్ చేస్తుంది అనమాట. తను కూడా MSc B.Ed చేసింది. మాతో పాటు ఫస్ట్ స్కూల్లో స్టార్టింగ్లో చేరినప్పుడు అసిస్టెంట్ టీచర్గా వర్క్ చేసేది అమ్మాయి ఒక రెడ్డిస్ వాళ్ళు అనుకుంటా. అతన్ని 8 ఏళ్ళు చక్కగా లవ్ చేసుకున్నారండి. ఇద్దరు కలిసి ఉంటారు, ఇంకా మ్యారేజ్ చేసుకుంటారు అనుకున్నాం మేము. మ్యారేజ్ దగ్గరికి వచ్చేసరికి అబ్బాయి వాళ్ళ అమ్మగారు కండిషన్ పెట్టారు, మతం వేరు కనుక నా కోడలు, దట్టు పెద్ద కోడలు అనమాట, ఇంట్లో ముసుగు వేసుకొని ప్రార్థనలు చేస్తే నేను ఒప్పుకోను, నా ఇంట్లో పూజలు చేయాలి, తను చేసుకోవాలంటే బయటికి వెళ్ళాలి తప్ప నా ఇంట్లో ప్రార్థనలు చేసుకుంటే నాకు ఇష్టం లేదు అని ఆవిడ గట్టిగా అదే మాట మీద కూర్చున్నారు. ఆ అబ్బాయికి చెప్పారు, కావాలంటే నువ్వు వెళ్ళిపోయి ఇంట్లోంచి, పర్వాలేదు, నా ఇంట్లో మాత్రం రావడానికి వీల్లేదని స్ట్రిక్ట్గా చెప్పేశారు ఆవిడ. దాంతో ఇంత ప్రేమించుకున్న వాళ్ళు కూడా ఈ మతం దగ్గరకు వచ్చేసరికి ఆ అమ్మాయి ఇష్టపడలేదు మామూలుగా అవడానికి, అంటే వీళ్ళ మతంలోకి మారడానికి ఆ అమ్మాయి ఇష్టపడలేదు, వాళ్ళ అత్తగారు ఇష్టపడలేదు. సో వాళ్ళిద్దరు చివరికి పెళ్లి చేసుకోలేదు. అంటే సింపుల్గా ఆ మతమేగా ఏముంది, అన్ని మతాల వాళ్ళు ఒకటి, అన్ని కులాల వాళ్ళు ఒకటి అని చెప్తారు. కానీ ఏ కులం వాళ్ళైనా దేవుడి ముందు మాత్రం ఎవ్వరు గొప్ప కాదండి, అందరూ ఒకటే కదా. అది నేను చెప్పాలనుకున్నాను. ఆ తర్వాత నేను ఇది కూడా చెప్తానండి, కులంలో వేరే క్యాస్ట్లలో పెళ్లి చేసుకున్న వాళ్ళు ఏం ప్రాబ్లం ఫేస్ చేశారు, చేసుకుని ఎంత బాగా అడ్జస్ట్ అయ్యారు అనేది రేపు ఇంకో వీడియోలో నేను మీకు చెప్తాను. ఇద్దరు నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు. సో ఇలా పెళ్లికి ముందైతే ఇలా స్ట్రిక్ట్గా ఉండడం వల్ల వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోనే లేదు చివరికి. మరి ఇప్పుడైతే అమ్మాయి ఎవరినైనా చేసుకుందో వాళ్ళు సెటిల్ అయిపోయారు, అదైతే నాకు తెలియదు. బట్ మతం దగ్గరికి వచ్చేసరికి స్ట్రిక్ట్గా నా కోడలు ఇలా ఉండడానికి నాకు కొన్ని ఉన్నాయి, ఇలా అయితేనే నేను చేసుకుంటారు అని వాళ్ళ అమ్మగారు పట్టుబట్టడం వల్ల అది క్యాన్సిల్ అయిపోయింది అనమాట మ్యారేజ్. సో కులానికి ఇంత వాల్యూ ఉంది, కులం లేదు, కులం దేవుంది, మతం దేవుంది అని సింపుల్గా మాట్లాడినంత ఈజీ భారతదేశంలో అంత సులభం కాదు. మీరు స్ట్రిక్ట్గా కులం విషయంలో అంత స్టిక్ ఆన్ అయ్యే వాళ్ళు అయితే మాత్రం పెళ్లి చేసుకునే ముందు తప్పకుండా ఆలోచించండి. పెద్దల్ని ఎదిరించి చేసుకుంటే ఇవాళ రేపు పరువు హత్యలు, చంపేయడాలు చూస్తున్నాం కదా. కాబట్టి పెళ్లి చేసుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించి తప్పకుండా వీలైతే అందరి కన్సెంట్ తోటి చేసుకుని హ్యాపీగా ఉండండి. సో నేను ఇదే చెప్దాం అనుకున్నాను. ఈ విషయంలో మీరేమంటారు? కులం చెప్పినంతగా అందరూ పాటిస్తున్నారా? ఎవరి కులం వాళ్ళని వాళ్ళు చేసుకోవడానికి ఇష్టపడుతున్నాను కదా. యాక్చువల్గా అండి ఈ క్రిస్టియన్స్లో కూడా నేను ఎవరిని కించపరచడానికి అయితే నేను ఈ వీడియో చెప్పట్లేదండి. క్రిస్టియన్స్లో మా ఇంట్లో ఒక అమ్మాయి పనిచేసేదండి. తను నేను ఏది ఇచ్చినా అమ్మ దేవుడి దగ్గర పెట్టలా కదా, ప్రసాదం కాదు కదా, అలా అయితే మేము తినని చాలా స్ట్రిక్ట్గా ఉండేదన్నమాట. మనీ చీరలు అలా ఇస్తే తీసుకునేది తప్ప ఎక్స్ట్రా ఏదన్నా అన్నం ఇచ్చినా, ఏదన్నా తినుబండారాలు ఇచ్చినా, స్వీట్ ఇచ్చినా 100 సార్లు ఈ దేవుడి దగ్గర పెట్టలా కదా అని అడిగేది. కానీ మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్లో ఒరిజినల్ ఫారినర్స్, అమెరికన్స్, ఒరిజినల్ క్రిస్టియన్స్ వాళ్ళు వచ్చినప్పుడు తిరుపతి ప్రసాదం కూడా అడిగడిగి తినేవారండి. మాకు ఇవ్వండి మేము తింటామని చెప్పేసి. ప్లస్ మేము నేపాల్ వెళ్ళినప్పుడు మేము కూడా వాళ్ళు వెకేషన్కి, నేపాల్ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది కదా చూడడానికి, వాళ్ళకి టీకా పెట్టుకుంటేనే గుడికి వెళ్ళినట్టు, దసరా ఆశీర్వాద్ తీసుకుంటేనే వాళ్ళకి పండగ కంప్లీట్ అయినట్టు. ఎవ్రీ టెంపుల్కి వెళ్ళారు, ప్రతి చోట వాళ్ళు టీకా పెట్టించుకున్నారు, బ్లెస్సింగ్స్ తీసుకున్నారు, మంచిగా ఫాలో అయ్యారు. మరి అంటే వాళ్ళ మతం గురించి మనకు అంత ఐడియా లేదు కాబట్టి నేను చెప్తున్నాను. వీళ్ళల్లో ఇన్ని డిఫరెన్స్ ఉన్నాయన్నమాట. ఏది ఇచ్చినా వాళ్ళు 100 సార్లు ఆలోచిస్తారు తీసుకోవడానికి. కాబట్టి ఆ తినే విషయంలోనే అంత పర్టిక్యులర్ ఉంటే మరి పెళ్ళయి ఒక ఇంటికి వాళ్ళ ఆచారాలు, సాంప్రదాయాలు, కట్టుబాట్లు, హిందూ మతంలో వాళ్ళని చేసుకునేటప్పుడు పెద్ద కోడలు చేస్తేనే అన్ని చెల్లుతాయి, ఇన్ని చాలా ఉన్నాయి ఇందులో. కాబట్టి చేసుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించండి, మీ వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకోండి, స్టెప్ వేయండి, హ్యాపీ ఉండండి. థ్యాంక్ యూ. రేపు ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ ముందుకు వస్తాను.
బాయ్.